ఈ నెల 10వ తేదీ నుండి వివిధ స్కూల్స్, కాలేజెస్లకు సంబంధించిన బస్సులకు ఫిట్నెస్ పై తనిఖీలు నిర్వహిస్తామని మంగళగిరి బ్రేక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. ఈ మధ్య తరచుగా జరుగుతున్న ప్రమాదాలని బస్సుల యొక్క ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 10వ తారీఖు నుంచి స్కూల్ బస్సుల మీద కూడా నిరంతర తనిఖీ జరపడానికి పైనుంచి ఆదేశాలు అందినాయి. ఆల్రెడీ ఇప్పటికే అన్ని స్కూల్ యాజమాన్యాలకి డిటిసి గుంటూరు వారి తరపు నుంచి అందరికీ నోటీసులు అయితే జారీ చేస్తున్నాము. ప్రతి బస్సుని తనిఖీ చేసుకుని దాంట్లో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, ఎమర్జెన్సీ డోర్ వర్క్ అవుతుందా లేదా, అటెండెంట్ ఉన్నారా లేరా, మిగిలిన సర్టిఫికేట్స్ ఎఫ్సి, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషను, పర్మిట్, ట్యాక్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవరే ఎక్కాడా లేదా అన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవాల్సిందిగా ఆల్రెడీ నోటీసులు పంపించాం. 10వ తారీఖు నుంచి ఆ బస్సులన్నిటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందువలన ప్రతి స్కూల్ యాజమాన్యం గమనించి ప్రతి బస్సుని అప్డేట్ చేసుకుని కంపల్సరీగా ఏ మాత్రమైన డిఫెక్ట్ ఉంటే మటుకు ఈ లోపుగానే బండిని రోడ్డు మీద తీసుకురాకుండా రిపేర్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్కూలు చదివే పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీ యొక్క పిల్లలు ఎక్కే స్కూల్ బస్సుని మీరు కూడా కొంచెం గమనించుతాం అండి. ఏదన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మీకు అనిపించినట్టయితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. దానివల్ల మేము ముందుగానే ప్రమాదాలు జరగకుండా ముందుగానే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మేము నిరంతరం ఎంత పర్యవేక్షించినా మీరు డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ బస్సుని కొంచెం ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే యూజర్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువగా ట్రిపుల్ రైలింగ్, కొన్ని వాళ్ళకి నలుగురు కూడా ఎక్కుతున్నారని బాగా కంప్లైంట్లు వస్తున్నాయి. అక్కడికి కేసులు రాస్తూనే ఉన్నాం, కానీ ఏ విధమైన మార్పు కనపడతాయి. ఇక్కడ నుంచి కనుక బండి ఆ విధంగా పట్టుకుంటే కంపల్సరీగా బండి సీజ్ చేసి 2-3 రోజుల తర్వాత మాత్రమే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. కంపల్సరీగా బండి సీజ్ చేసేసేయండి, వాళ్ళకి 2 రోజుల తర్వాత బండి ఇద్దాము అని వాళ్ళు కూడా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి చూసి ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అందరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయటం, ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కళ్ళు పాటించేటట్టుగా అందరూ గమనించి బండి నడపాల్సిందిగా కోరుతున్నాం.